ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? ఏ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఓడిపోవడానికైనా, హ్మ్. కేసీఆర్ ఇక్కడ ఓడిపోవడానికైనా రెండే కారణాలు. ఒకటి ప్రజలతో సంబంధం లేకపోవడం. హ్మ్. అంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో ఫీడ్‌బ్యాక్ లేకపోవడం. ఓకే. దూరంగా ఉన్నారు. ఇద్దరు కూడా ప్రజలకు దూరంగా ఉన్న వాళ్ళే. హ్మ్. రెండవది ఏందంటే విపరీతమైన ఈగో, అహంభావం. హ్మ్. ఈ రెండే వాళ్ళిద్దరిని బలి చేసినాయి. మిగతా కారణాలు ఎన్నున్నా ఈ రెండు ప్రధానమైనవి. హ్మ్. చంద్రబాబు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. తప్పుడు సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మీ నాయకులు కూడా రేపు ఇదే గతి పడితే జైలు పాలవుతారని ఇది నందిగామ సురేష్ అరెస్ట్ గురించి మాట్లాడాడు ఎవరు జగన్? జగన్. అంటే ఏదున్నా కూడా హ్మ్. చంద్రబాబు మాత్రం జగన్ చేసిన తప్పులు చేస్తాడని నేను అనుకోను. హ్మ్. చాలా తెలివికలవాడు. రేపు పోలవరం కంప్లీట్ చేస్తాడు ఈ 3 ఏళ్లలో. అదేవిధంగా అమరావతి కంప్లీట్ చేస్తాడు. మోడీ కూడా ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్తే అది వినాల్సిన పరిస్థితి వచ్చింది. హ్మ్. ఇవాళ కింగ్ మేకర్ రోల్ ప్లే చేస్తున్నాడు దేశ రాజకీయాలలో. హ్మ్. ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఆయన ఉంటాడా, లోకేష్ ఉంటాడా, ఇంకోరిని పెడతాడు నాకు తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన ఐక్యంగా ఉంటే కనుక రెండోసారి కూడా పాలన వాళ్ళకే ఉంటుంది. జగన్ పోయినట్టుగా చిత్తుగా ఓడిపోయే పరిస్థితి మళ్ళీ రాదు. ఆయన చాలా కష్టపడుతున్నాడు కూడా మొన్న వరదలప్పుడు. అవును సార్. ఆ, మొన్న వరదలప్పుడు చంద్రబాబు గారు అంత కష్టపడి 3:30 దాకా కలెక్టరేట్లో ఇవన్నీ నుండి రివ్యూలు చేస్తుంటే, ఇక్కడ మన తెలంగాణ మంత్రులే గాని ఎవరు అసలు వరదలో చిక్కుకున్న అంటే వాళ్ళని ఆయన కాపాడ అనుభవంతో ఒక ఒక పాప చిన్న పాప ఒక మాట అన్నది సార్. 16, 17 సంవత్సరాల అమ్మాయి. మీరు 9 మందిని 9 గంటలైనా కాపాడలేరు. మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడతారు? ఏం పీకడానికి మీ గవర్నమెంట్ అని కూడా అన్నది ఆ అమ్మాయి. అది ఏదున్నా కూడా హ్మ్. చంద్రబాబు అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకున్నాడు. తెలంగాణ మీద కూడా ఆయన ఏమి నెగిటివ్గా మాట్లాడలేదు. 10 హ్మ్. ఏళ్ల పాలనలో అద్భుతంగా అభివృద్ధి జరిగిందని చెప్పాడు. దేశంలోనే ప్రథమ స్థానంలో తలసరి ఆదాయాన్ని పెంచాడని చెప్పాడు. హ్మ్. ఆయన లోపల కొంత మార్పు కనబడతా ఉంది. బట్ ఆ మార్పు కంటిన్యూ అయితే కనుక 10 ఏళ్ల దాకా ఆ టీడీపీ చేతుల్లోనే అక్కడ అధికారం ఉంటుంది. జగన్ కేసుల నుంచి బయటపడడానికి కూడా 10 ఏళ్ళు పడుతుంది. ఇంకోటి సార్ సీతక్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు మొత్తం తిరిగి గిరిజన తండాలు అటు ఇటు తిరిగి హడావుడి చేసింది. ఇప్పుడు మొన్న అంత పెద్ద వరదలు వచ్చినా కానీ సీతక్క ఎక్కడ కనపడలేదు. అంటే ప్లస్ అక్కడ ఆదివాసుల మీద మామూలుగా రేపులు ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఎక్కడ వచ్చి మాట్లాడట్లేదు. పోవాల్సి ఉండే. బట్ హ్మ్. అక్కడ పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే ఎన్కౌంటర్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి. నక్సలైట్ ఉద్యమం మళ్ళీ అంటే సీతక్క మొదలైంది. గారు కొంచెం రేవంత్ రెడ్డి గారు భజన చేస్తుంది అనిపిస్తుంది. అంటే పార్టీలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు, కేబినెట్ మంత్రి ఉన్నప్పుడు హ్మ్. డెఫినెట్‌గా ఆమె నోరు తెరిచి అగైనెస్ట్ ఎట్లా మాట్లాడుతది? హ్మ్. ప్రజల సమస్యలు ఉన్నప్పుడు పోవాలి. బట్ ఆమెకున్న పని ఒత్తిళ్ళు కావచ్చు, మా ఎమ్మెల్యే ఆమె. హ్మ్. కాబట్టి వ్యక్తిగతంగా మంచిదామె. బట్ ఆమెకున్న వెసులుబాటు ఇవన్నీ చూసినప్పుడు కొద్దిగా మరి పోకపోవచ్చు. అక్కడ కూడా ఏందంటే మళ్ళీ మావోయిస్టులు మొన్ననే ఒక ఎన్‌కౌంటర్ అయింది. ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. మొన్న మలక్పేట బ్లైండ్ హాస్టల్‌లో లేడీస్ హాస్టల్‌లో బాత్రూమ్ కడిగే అతను ఒక పాప మీద అత్యాచారం చేశారు సార్. అప్పుడు కూడా సీతక్క గారి మార్క్ ఎప్పుడు కనపడలే. ఎక్కడ కనపడలే. అంటే ఆమె ఇటువంటి వాడికి పోవడం వల్ల హ్మ్. ఆ ఇష్యూస్‌కి ప్రచారం బాగా అయితది. హ్మ్. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తది. వాటిని ఏం చేస్తారంటే వాళ్ళు రాజకీయంగా ప్రచారం రాకుండా చూస్తారు తప్ప, అటువంటి ఇష్యూస్‌లోకి ఏమైపోతే ఇంకా ఎక్కువ ప్రచారం అయిద్ది కదా! ఇటువంటి సంఘటనలు జరుగుతా ఉంటాయి. బట్ సీతక్క చూడాలి. ఆమె స్వభావం మాత్రం ప్రజలతోని ఉండే స్వభావం. హ్మ్. ఆయన అనుకున్నంతగా డెవలప్‌మెంట్ చేయకపోవచ్చు. బట్ అందులో నుంచే వచ్చింది కాబట్టి ఆదివాసీ వర్గాల నుంచి వచ్చింది. అడవుల్లో నుంచి వచ్చింది. ప్రజల కష్ట సుఖాలు తెలిసొచ్చింది. హ్మ్. ఆమెను ఇప్పుడే మనం జడ్జిమెంట్ చేయడం కరెక్ట్ కాదు ఆమె గురించి. సరే ఇంకోటి రేవంత్ రెడ్డి గారు అంటే ఢిల్లీ వెళ్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడానికా? లేదంటే మోడీ గారిని కలవడానికా? అదే అధిష్టానాన్ని కలిసినా, మోడీని కలిసినా కూడా హ్మ్. మోడీని కలవాల్సొస్తది. హ్మ్. మనకు రావాల్సినయన్ని రప్పించుకోవడానికి. హ్మ్. బట్ అధిష్టానాన్ని కలవాల్సిన పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు? హ్మ్. ఇప్పుడు స్వయం పాలన కావాలి తెలంగాణకు అనుకున్నాం. ఒక రాష్ట్ర పార్టీ ఉండాలనుకున్నాం. 10 ఏళ్ళు స్వయం పాలననిచ్చారు. హ్మ్. ఇప్పుడు పరాధీన పాలన ఇచ్చింది ఎవరు? తెలంగాణ ప్రజలే కదా! అవును. ఇది వాళ్ళు జవాబు చెప్పాలి. హ్మ్. ఎందుకంటే అక్కడ స్విచ్ అక్కడుంది. పైన. ఆయన స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేడు. హ్మ్. మరి స్వతంత్ర పాలనను కాదని చెప్పి హ్మ్. ఢిల్లీ చేతుల్లో అధికారాన్ని పెట్టింది ఎవరు? ఈ ప్రజలే కదా! వాళ్ళకి అర్థం కావాలి ఇది. సరే ఇంకోటి ఇది మీకు ఎక్కువ తెలియాలి. కేసీఆర్ గారికి ముందు జాగ్రత్త చాలా ఎక్కువ అంటారు. ఇప్పుడు ఎవరన్నా ఒక మనిషి కేసీఆర్ గారిని అపాయింట్మెంట్ అడిగితే ఎందుకు అడుగుతుండు? ఏమిటి? అని ఆలోచించిన తర్వాతే అపాయింట్మెంట్ ఇస్తారంట. అవును. నిజమేనా ఇది? అవును. ఎందుకంటే ఆ! ఆయనే కాదు. హ్మ్. ఏ రాజకీయ నాయకుడైనా కూడా
ఒక వ్యక్తి ఎందుకు వస్తున్నాడో ముందు తెలుసుకుంటారు, వాళ్ళకు ఉన్న ఇంటెలిజెన్స్ ద్వారా కానీ ఆయనకున్న ఆ అవకాశాలను ఉపయోగించుకొని ఉమ్, ఏం అడుగుతాడు. చెస్లో మనం స్టెప్ వేసే ముందు ఉమ్, మనం ఈ స్టెప్ ఎత్తే అవతలోడు ఏం స్టెప్ ఎత్తాడు, ఉమ్. ఆ స్టెప్ ఎత్తే నేనేం వేయాలి, ఒక 3-4 స్టెప్స్ ఆలోచిస్తాం. కాబట్టి రాజకీయాల్లో కూడా అది ఉంటుంది, అది అవసరమే. సార్ ఇంకోటి, తెలంగాణ వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ గారు ₹1,00,00,000 విరాళం ఇచ్చాడు, రేవంత్ రెడ్డి గారికి చెక్ అందజేశారు. ఎలా చూస్తారు? మంచిదే కదా. ఉమ్, ఇప్పుడు ఆయన అభిమానులు తెలంగాణలో కూడా అపారంగా ఉన్నారు. ఉమ్, ఇప్పుడు ఆయన తెలంగాణ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర చేయకపోవచ్చు, ఉమ్, కానీ తెలంగాణలో ఆయన పుట్టి పెరిగిందంతా తెలంగాణ. ఆయన నటుడైంది ఇక్కడ, నటించింది ఇక్కడ. రేపు ఆయన అభిమానులు కోకొల్లలు ఉన్నారు. కాబట్టి కేవలం రాజకీయ కోణం నుంచి చూడాల్సిన అవసరం లేదు. ఆ పవన్ మొదటి నుంచి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న మనిషి. ఓకే. చేగువేరా తనకు ఆదర్శం అన్నాడు. ఒక రెబల్ ఆయన రాజకీయాలలో. కాబట్టి అటువంటి వ్యక్తి ప్రజల పట్ల స్పందించడం, వరద బాధితులకు సాయం చేయడం అనేది వెల్కమ్ చేయాలి మనం. దాన్ని రాజకీయాలు ఆపాదించదు. ఉమ్. సరే, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి రోల్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే జగన్ గారు ఓడిపోవడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణే. ఆయన 2029లో ముఖ్యమంత్రి కావచ్చు, లేదా 34లో కావచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది 100%. 100% అవుతారు. సార్ ఒక్క మాటలో చెప్పండి, కేసీఆర్ అంటే ఏం చెప్తారు? గొప్ప విజన్ ఉన్న నాయకుడు, ఉమ్. కేటీఆర్, బాగా భవిష్యత్తు ఉన్న నాయకుడు, హరీష్ రావు, ప్రజలను ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండే నాయకుడు, పవన్ కళ్యాణ్, ఈ రాజకీయాల్లో మార్పులను కోరుతున్న ఒక రెబెల్ రాజకీయ నాయకుడు, భవిష్యత్తు ఉంది. చంద్రబాబు, చంద్రబాబుకు విజన్ ఉంటుంది, కానీ ఆయన గొప్ప ఆర్గనైజరే కానీ గొప్ప నాయకుడు కాదు. బట్ ఆయన అనుకున్నది సాధించడంలో పట్టుదల గల వ్యక్తి. ఈటల రాజేంద్ర గారు, బహుజనులు బాగా ఆశలు పెట్టుకున్న నాయకుడు, బట్ ఆ ఆశలు నెరవేర్చే ఆలోచన ఆయనకు ఉంటే బాగుంటుంది. ఇంకొక క్వశ్చన్ సార్, మొన్న ఏంలో వీరేశం గారిని భువనగిరిలో పోలీసులు ఆయన తోసేయడం జరిగింది. అంటే ఆయన ఎమ్మెల్యే నీకు తెలియదు సార్? కొంతమంది ఎమ్మెల్యేలు అయినా కూడా ఉమ్, అందరికీ సుపరిచితులు కానక్కర్లేదు కదా, అట్లా జరిగి ఉంటుంది అది. వేముల వీరేశం కూడా మంచి నాయకుడు, విప్లవ పార్టీలకు వెళ్ళి ఎదిగొచ్చిన నాయకుడు, బట్ ఆయన అంత పాపులర్ ఫిగర్ కాదు. చాలాసార్లు ఏమైందంటే మేము టీవీలలో ఎప్పుడు కనబడుతుంటాం కదా, మమ్మల్ని గుర్తుపట్టి మంత్రులను కూడా తోసేసిన సందర్భాలు ఉన్నాయి. అవును, ఎందుకంటే వాళ్ళ మంత్రులను వాళ్ళకి తెలియదు, మీరు డైలీ కనబడతారు కదా. మేము రోజు కనబడతాం. కాబట్టి పాపులారిటీ వేరు, ఆ ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, ఆ కాన్స్టిట్యున్సీ వరకు. ఎందుకు టీఆర్ఎస్ పెట్టిన నాటి వరకు ఆ, కేసీఆర్ అంటే రాష్ట్రంలో ఎవరికి తెలియదు, ఒక మెదక్ జిల్లాలు తప్ప. ఉమ్, ఆయన మంత్రిగా కూడా 2 సార్లు చేశాడు. కానీ జయశంకర్ సారే అడిగిండు నన్ను, ఉమ్, కేసీఆర్ అట ఎట్లుంటాడా, ఆయన మంత్రి కూడా చేసిండట, నాకైతే గుర్తొస్తలేడు అన్నాడు. అట్లా ఇప్పుడు పాపులర్ కానక్కర్లేదు కదా. అట్లా వీరేశంది పోలీసులు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆయన గన్మెన్లు ఉన్నారు కదా, పక్కకున్న గన్మెన్ అని అడగాలి ఎవరిని అని. సార్ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ సార్, అసలు తీన్మార్ మల్లన్న క్యారెక్టర్ ఎవరికి అర్థం కావట్లేదని చెప్పి జనాలు మొత్తం తల వాదుకుంటారు. ఒకసారి కాంగ్రెస్ని తిడతాడు, ఒకసారి బీఆర్ఎస్ని తిడతాడు, ఇప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్సీ అయ్యండి మళ్ళీ కాంగ్రెస్ని తిడుతున్నాడని చెప్పి ప్రజలు అంటున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? తీన్మార్ మల్లన్నకు సమాజంలోని సమస్యల పట్ల, బహుజనుల పట్ల మంచి ప్రేమ ఉంది, అభిమానం ఉంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే వ్యక్తి ఆయన. ఉమ్, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఆయన ఉంటాడు. ఓకే. ఇంకొంతకాలం తర్వాత ఆయన ముఖ్యమంత్రికి పోటీదారుల్లో కూడా ఉంటాడు. తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఓకే. ఆయన కూడా ఎదుగుతున్నాడు. ఎన్నడో వెనకట ఒక 4 గోడల మధ్యలో ఎడిటింగ్ ల్యాబ్లో కూర్చున్న మల్లన్న కాదు, ఒక ఛానల్లో మాస్ను అప్పీల్ చేస్తూ అవును, ఒక మాస్ మల్లన్న కనబడ్డ వ్యక్తి కూడా మనకు కాదు. ఆయన లోపల ఒక గొప్ప రాజకీయ నాయకుడు కాగలిగిన అన్ని లక్షణాలు ఉన్నాయి. కొంచెం తన అహంభావాన్ని తగ్గించుకొని ఎవరితోని ఎట్లా వ్యవహరించాలి రాజకీయాలలో అనేది కనుక ఛానలైజ్ చేయగలిగితే, అంటే ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడినప్పుడు ఏ భాష మాట్లాడాలి అది అయిపోయింది. ఆయన ఎలివేట్ కావడానికి అడగోలుగా మాట్లాడి ఎలివేట్ అయ్యిండు. ఆయన బహుజనుల మీద ఉన్న ప్రేమను వాళ్ళకు రాజ్యాధికారం దిశగా నడిపించాలనే లక్ష్యం ఉన్న వ్యక్తి ఆయన. ఓకే. సమయస్ఫూర్తితోని వ్యవహరించాలి, ఎవరిని కూడా పరుష పదాలతో దూషించాల్సిన అవసరం లేదు. ఒక కరెక్ట్ గైడ్ లైన్స్లో కనుక ఆయన గ్రో అయినట్టయితే ఈ రాష్ట్రానికి ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఆ విజన్ కూడా ఉంది ఆయనకు. ఓకే. ఆయన వెనకాల బలం కూడా ఉంది, జనబలం కూడా ఉంది.